పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి పెరగడానికి ఆముదం ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా వాడాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. పాలిచ్చే తల్లులలో పాలు పెరగడానికి ఆముదం ఆకులను వాడటం అనేది ఒక పాతకాలపు చిట్కా అని చెప్పుకోవచ్చు. అయితే దీనిని లోపలికి ఆహారంగా తీసుకోకూడదు, కేవలం పైపూతగా మాత్రమే వాడాలి. దీన్ని ఎలా ఉపయోగించాలని చూసినట్లయితే పాలిచ్చే తల్లుల రొమ్ముల మీద రక్త ప్రసరణ పెరిగి పాలు బాగా పడడానికి ఈ ఆకులు సహాయపడతాయి. తాజా ఆముదం ఆకులను శుభ్రంగా కడిగి వాటికి కొద్దిగా ఆముదం నూనె రాసి సెగ మీద కొంచెం వేడి చేయాలి. గోరువెచ్చగా ఉండాలి. ఈ గోరువెచ్చని ఆకులను రొమ్ముల మీద ఉంచి కాసేపు కట్టుకట్టాలి. ఇలా చేయటం వల్ల గ్రంథులు ఉత్తేజితమై పాలు పడతాయి. గోరువెచ్చని ఆముదం నూనెతో రొమ్ముల మీద మృదువుగా మర్దన చేయటం వల్ల కూడా పాలు గడ్డగట్టకుండా ఉంటాయి. మర్దన చేసిన తర్వాత లేదా ఆకులను తీసివేసిన తర్వాత బిడ్డకు పాలిచ్చే ముందు రొమ్ములను గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఆముదం నూనె వాసన లేదా రుచి అనేది శిశువుకు పడకపోవచ్చు. పైగా విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని శుభ్రంగా కడగాలి. ఆముదం నూనెను పాలిచ్చే తల్లులు నేరుగా వాడకూడదు. పాలిచ్చే తల్లికే కాకుండా బిడ్డకు కూడా విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే రొమ్ముల మీద పుండ్లు కానీ చీలికలు కానీ ఉంటే ఈ ఆముదం ఆకులను వాడకూడదు.